ఉంటారో వాళ్ళందరూ చూడవలసిన సినిమా ఇది. సంక్రాంతికి విన్నర్ అంటే విక్టరీయే, పేరులోనే ఉంది విక్టరీ అని. ఆయనే విక్టరీ కొట్టారు. బ్లాక్ బస్టరు. ప్రతి ఆడియన్, చిన్నపిల్లలు కానించి పెద్దోళ్ళ దాకా బ్లాక్ బస్టర్ సినిమా. ప్రతి అమ్మాయితో రిలేషన్తో ఉన్న వాళ్ళు, లవ్లో ఉన్న వాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మంచి కామెడీ ఫన్ అవుతుంది. అంటే సంక్రాంతికి కావాల్సింది ఓన్లీ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం. ఒక 3 అవర్స్ మీ టయాన్ని థియేటర్లో వెంకటేష్ గారు చూపించినట్లుగా, అతను పండించినట్టుగా మీరు చూస్తే ఎంటర్టైన్ 100కి 100% అవుతారు. సాంగ్స్ వచ్చి చాలా బ్లాక్ బస్టర్. నిజంగా వెంకటేష్ గారు ఏ మూర్తనైతే పాడారో ఆ సాంగ్ అయితే హైలైట్. అట్లానే సినిమా కూడా హైలైట్. అయ్యో బాబో, మైండ్ బ్లాక్. నాకైతే ఫస్ట్ టైం నేను ఆ క్యారెక్టర్ చూడడం చాలా బాగా, క్యారెక్టర్ రైజింగ్ బాగా రాశారు. అలాగే క్లైమాక్స్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్. ఒక మనిషి ఆ ఒక్క పాయింట్ ఆఫ్ లో ఒక మగోడు ఎలాగ ఆలోచిస్తాడు. 2 మెసేజ్ వచ్చాయి. ఒకటి వచ్చేసి గురువు గారి గురించి, మనకు ఉపాధ్యాయులు ఎలాగైతే మనకి సాయం చేస్తారు, ఎడ్యుకేషన్ ఇస్తారు. అలాగే సెకండ్ వచ్చేసి లేడీస్ దగ్గర ఎట్లా ఉండాలి. ఇదే మెయిన్ కాన్సెప్ట్. ఆ లైన్ ని వేరే లైన్ కి చాలా అల్టిమేట్ గా రాశారు. నాకైతే నేనైతే సినిమాకి మా బావ ఫ్యాన్ రామకృష్ణ, ఆయన కోసమని వచ్చాను నేను ఆల్రెడీ ఈస్ట్ గోదావరి, సినిమా మొత్తం ఈస్ట్ గోదావరిలోనే జరుగుతుంది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే సంక్రాంతి జరుపుకునేదే ఈస్ట్ గోదావరిలో, అదే కోనసీమ జిల్లాల్లో. అలాంటి జిల్లా నుంచి ఈ సినిమాకి ఎక్కువ హైప్ రావడం చాలా బాగుంది. సంక్రాంతి మరిలో ఫస్ట్లో నిలుస్తుంది ఇదైతే. థ్యాంక్ యూ.